ఒకసారి చేయొస్తాను. ఇంద్రధనుసు తెలుసు కదా, వెరీ గుడ్. అందరూ చూశారు, పిల్లలతో మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా ఇంద్రధనుసు చూశారు. అంటే ఇంద్రధనుసును చూసిన ప్రతిసారి దేవుడు అనుకుంటాడు, జలప్రళయం రెండోసారి తెప్పియకూడదు, జలప్రళయం రెండోసారి తెప్పియకూడదు. ఎందుకంటే ఒకసారి అప్పుడు నోవాహు గారికి ఆయన చెప్తాడనమాట. నోవాహు గారని ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఎవరంటే ఆయన పూర్వానికి మనం వెళ్ళగలిగితే చరిత్రలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి నోవాహు గారు. నోవాహు గారు ఒక నీతిమంతుడిగా బ్రతికాడు. ఆ రోజుల్లో కూడా ఆయన సువార్త ప్రకటిస్తూ వస్తూ ఉన్నాడు. 100 సంవత్సరాలు ప్రకటించాడు ఆయన. నిజంగా అర్థమవుతుందా? సువార్త ప్రకటించినా ఇలా రాకడ రాబోతుంది దేవుడు అప్పుడు చెప్పాడు. ఆయన చెప్పాడు అనమాట. నోవాహు గారు ఏం చెప్పాడంటే, బాబు ఈ భూప్రపంచం మొత్తం మీదకి జలప్రళయం అనేది రాబోతుంది, జలప్రళయం అనేది రాబోతుంది అని చెబుతూ ఉంటే ప్రతి ఒక్కడు ఎలా